జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నీ మెడలో తాళి లేదని నాకు వికాస్ ఎప్పుడో చెప్పాడవని ఎందుకింత ఓవర్గా భయపడుతున్నా? నేను లాయర్ గారి దగ్గర నీకు పెళ్ళయిందని చెప్పానని అంటున్నారు. నీ భర్త చేత డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయించడానికి తీసుకొస్తానని చెప్పానని అంటున్నారు. అవన్నీ నిజాలో అబద్ధాలో తెలియాలి. ఈరోజు ఈ విషయం తేల్చేయాలి. ఇంతలా అడుగుతుంటే నీ నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు. పెళ్ళి అయిందని కానీ పెళ్లి కాలేదని కానీ నువ్వు మాట్లాడడం లేదు. నా మెడలో తాళి లేదు, కావాలంటే చూసుకోండి అని కూడా అనడం లేదు. నీ ప్రవర్తనకి నీ మీద మాకు మరింత అనుమానం కలుగుతుంది. ఎంత దూరం వచ్చిన తర్వాత ఇంకా ఆలోచన ఎందుకు బామ్మర్ది? నేనిచ్చిన ఐడియా ఫాలో అయిపో. అవును శ్రీకర్, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ వల్ల సమయం వృధా అవుతుంది. అవని వచ్చిన తర్వాత నీ చేత్తోనే తాళి చెక్ చేస్తాను అని అన్నావు కదా, తొందరగా ఆ పని చెయ్యి. నువ్వు కట్టిన తాళిని నువ్వు బయట పెట్టడానికి ఎన్నో సందర్భాలు వచ్చినా అమ్మ ప్రాణం గురించి ఆలోచించి బయట పెట్టలేకపోయావు. ఇప్పుడు గతం మర్చిపోయినావు కాబట్టి తాళిని బయట పెట్టబోతున్నావు. నీ వాటికి నువ్వు తాళి బయట పెడతావు. బయటపడిన తర్వాత నా భర్త ఎవరు అని అడిగితే నేనేం సమాధానం చెప్పగలను? నువ్వే నా భర్తవని చెబితే నమ్ముతారా? నమ్మరు. ఆధారాలు అడుగుతారు. నేను ఎలా నిరూపించుకోగలను? తప్పదవని, ఈ క్షణం నేను తేల్చుకోవాల్సిన విషయం ఇది. ఇంక నా చేతుల్లో ఏం లేదు బావా, దేవుడి మీద భారం వేయడం తప్ప. ఇలా జరగడం ఒక రకంగా నాకే ప్లస్ అవుతుంది. మరోసారి ఇలాంటి ప్రయత్నం చెయ్యరు. అవనికి పెళ్లి కాలేదని ఫిక్స్ అయిపోతారు. అమ్మా అన్నపూర్ణదేవి, నువ్వే కాపాడమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.